హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ వార్ 2. నిజం చెప్పాలంటే ఈ మూవీకి మన తెలుగులో హైప్ రావడానికి ఒకే ఒక్క రీజన్ జూనియర్ ఎన్టీఆర్. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ మూవీ మీద హైప్ అనేది పెరిగింది. అయితే మూవీ ఎలా ఉంది, హైప్ని మ్యాచ్ చేసిందో లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, కబీ అనే వ్యక్తి ఒక ఇంపార్టెంట్ మిషన్ మీద అండర్ కవర్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ జరిగే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని డెసిషన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డెసిషన్ తర్వాత కబీని పట్టుకోవడానికి ఒక టీంని అపాయింట్ చేస్తారు. ఆ టీంకి ఇంపార్టెంట్ ఆఫీసర్ మన జూనియర్ ఎన్టీఆర్. అయితే మన జూనియర్ ఎన్టీఆర్ కబీని అంటే హృతిక్ రోషన్ని పట్టుకోగలిగాడా లేదా, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. అయితే ఈ మూవీ స్టార్ట్ అయిన 20 మినిట్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. ఇక ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, యాక్షన్ సీక్వెన్స్లో హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా నటించారు. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే సేమ్ హాలీవుడ్ మూవీ సీన్స్లా కనిపిస్తాయి. స్పెషల్లీ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీ ఈ మూవీకి మెయిన్ హైలైట్. అందరూ ఈగర్గా వెయిట్ చేసే సలాం అనాలి సాంగ్లో డ్యాన్స్ అయితే ఇద్దరు పోటాపోటీగా చేశారు. అండ్ ఈ మూవీకి మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే కైరా అద్వానీ. తను రియల్గా చూడటానికి ఎంత అందంగా ఉంటుందో ఇంకా అందంగా చూపించారు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా యాక్షన్ సీక్వెన్స్ అండ్ ట్విస్ట్లతో మూవీ ఎక్సలెంట్గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టు యాక్షన్ సీన్స్ ఉన్నా కూడా అందులో గ్రాఫిక్స్ అంతగా బాగలేదు అనిపించింది. మూవీ స్టోరీ లైన్ కూడా రొటీన్గా అనిపించింది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, కొన్ని సీన్స్లో ఎక్సలెంట్గా, కొన్ని సీన్స్లో యావరేజ్గా అనిపించింది. సో ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే, రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా బెటర్. ప్రతి మూవీలో కూడా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి. ఈ మూవీలో కూడా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. బట్ నెగిటివ్స్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో ఎక్కువగా పాజిటివ్స్ ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, కైరా అద్వానీ. ఈ మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు. ఆ ట్విస్ట్లతో పాటు ఈ మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఒక క్యారెక్టర్ కూడా ఉంది. ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాలి. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5.